చింతపండు పులుసు చేయడం చూపిస్తున్నానండి. సంవత్సర కాలం అంతా నిల్వ ఉంటుంది. ఇది శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని ఇలా 5-6 గంటలు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. మంచిగా పులుసు వస్తుంది. అప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా పులుసును తీయవచ్చు. ఇలా చింతపండు 5-6 గంటలు నానడం వల్ల చింతపండుని చాలా ఈజీగా పులుసుని తీసుకోవచ్చు. ఇలా పిసికితే చూడండి ఎలా వచ్చేస్తుందో పులుసు. గట్టిగా నొక్కు పెట్టి మనం ప్రెజర్ కూడా చేయకుండానే పులుసు వచ్చేస్తుంది. ఇలా చిల్లుల బొట్లు వేసుకొని ఇలా అంటూ ఉంటే పులుసు దిగిపోద్ది. తెల్లగా వచ్చే వరకు పులుసు తీసుకోవాలండి. ఇప్పుడు చాలా తెల్లగా వచ్చేసింది. ఇందులోంచి పిండేసి ఈ పిప్పుని ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే దేవుడి సామాన్ ఇతర ఏమైనా తోముకోవచ్చు. ఇలా పిండుకొని ఇలా ఒక బాక్స్లో వేసుకోండి. ఇలాగా ఒకసారి తీసుకొని 1 కేజీ చింతపండు పులుసు తీసేసుకున్నాం అనుకో, ఏ కూరల్లోకైనా ఏ చట్నీలోకైనా ఎందులోకైనా శ్రమ లేకుండా చేసుకోవచ్చు చాలా ఈజీగా. మొత్తం అంతా ఇలా వచ్చేసిందండి. ఇలా చింతపండు పులుసు మొత్తం అంతా తీసుకున్నాక అందులో కొంచెం బెల్లం, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కడుక్కొని ఒక గుప్పుడు వేసుకోవాలి. ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల వరకు మరిగించాలి, దగ్గర పడేంత వరకు. ఇలా బెల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోద్ది. సిమ్లోనే మరగనివ్వాలి. ఇలా ఉడుకుతుంది కదండి, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె ఎప్పుడు తేలుతుందో అప్పుడు చింతపండు పులుసు అయిపోయినట్టు. నూనె తేలుతుంది చూడండి, చింతపండు పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్లో కానీ కాచ్ చేసేలాని కానీ వేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇలా రెడీ చేసుకోవడం వల్ల పులిహోరలోకి, పులుసుల్లోకి, పచ్చళ్ళలోకి ఎందులోకైనా వేసుకొని పెట్టుకోవచ్చు.